నమస్తే. బీఆర్కే భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మని అడిగి మరికొన్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మా బ్రహ్మ ముహూర్తం అంటూ ఉంటారు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఆ సమయంలో ఏం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి? సూర్యోదయానికన్నా ముందు ఒక జాము కన్నా ముందు ఉండేటటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తము అంటారు. అని మామూలుగా అంత బ్రాహ్మి అనలేక బ్రహ్మ ముహూర్తం. ఈ బ్రహ్మ పదం ఈ మధ్య మనకి బాగా అలవాటైంది కదా అనేక కారణాలుగా. అంచేత బ్రహ్మ బ్రహ్మి అలవాటైపోయి ఆ లలితా సహస్రనామంలో కూడా అక్కర్లేని చోట వీటిని వాడేస్తూ ఉన్నారు. అంటే వాడకంలో ఉన్న ప్రభావం అలా ఉంటుందన్నమాట. అలాంటిది ఆ సమయం ఏమంటే సూర్యోదయానికన్నా ముందు ఉండే ఆ సమయం రోజుకి ప్రారంభం. రోజుకు ప్రారంభం గనక మొట్టమొదట ఎలా ఉన్నామో రోజులో రోజంతా అలా ఉంటుంది. మనం మామూలుగా నిద్ర లేవంగానే రోజు ఎట్లా ఉందని లెక్కేసుకుంటాం కదా. నిద్ర లేచిన వేళ ఎట్లాంటిదో, లేచి ఎవరి మొహం చూసాము, ఇట్లాంటి సెంటిమెంటల్ డైలాగులు కొడుతూ ఉంటాం. బికాజ్ వీఆర్ ఆల్ మెంటల్. అందువల్ల ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ రోజు ప్రారంభం ఎలా ఉందో అంతా అలా ఉంటుందనడానికి ముఖము లేక ఆముఖం మొదలైన పదాలు వాడతాం కదా, దానికి సంబంధించి ఉంటుంది. ఆ సమయం చాలా బాగుంటుంది. ఎందుకు అంటే రోజుకు ప్రారంభం అవడంతో పాటుగా ఆ సమయంలో ఋషులు దేవతలు మొదలైనటువంటి వారు సంచరిస్తూ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు. తలుచుకుంటే చాలు అనుగ్రహిస్తారు. దేన్నైనా మనం పడుకుని ఆ టైం మెలుకు వస్తుంది. తప్పనిసరిగా మనిషికి ఎట్టి పరిస్థితుల్లోనూ కోమాలోకి వెళ్ళకపోయిండి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోకపోతే 4:30 ప్రాంతాల మెలుకు వస్తుంది. అయితే మనం ఏం చేస్తాం, ఇటు నుంచి అటు తిరిగి దుప్పటి కప్పుకునో తీసో ఏదో చేసి మళ్ళీ పడుకుంటాం. 4-4:30 మధ్య డెఫినెట్లీ వస్తుంది. కొంతమంది లేచి వాష్రూమ్కి వెళ్తారు, లేకపోయినా ఇటు నుంచి అటు తిరుగుతారు, ఏదో ఒకటి చేస్తారు. మెలుకు రాకైతే ఉండదు. కానీ అప్పుడు పడుకుంటే ఎంత బాగుంటుంది. రాత్రి పడుకున్నప్పటికన్నా కూడా ఆ సమయంలో అబ్బా నిద్ర ఇంత హాయిగా ఉంటుందా అని అనిపిస్తుంది అనమాట. అంటే నిద్రే అంత హాయిగా ఉంటే అప్పుడు చేసే పని ఏదైనా ఎంత హాయిగా ఉంటుందో, ఎంత మంచి ప్రభావవంతంగా ఉంటుందో ఆలోచించండి. ఆ సమయంలో లేచి చేయవలసింది ఏమిటంటే హాయిగా ధ్యానం చేసుకోండి, దైవ ధ్యానం చేయండి. ఇప్పుడు మధ్యకాలంలో కొంతమంది దేవుడు ధ్యానము ఇట్లాంటివన్నీ ఏదో ఛాదస్తుల మాటలు అన్నారు. ఛాదస్తులు అనేది చాలా తప్పు పదం. ఛాందస్సులను ఉండాలి. ఛాందస్సులు అంటే వేదాన్ని అనుసరించే వాళ్ళని అర్థం. అదొక తిట్టుగా వాడడం మొదలుపెట్టి, అంటే మంచి మాటల్ని కూడా తిట్టుగా వాడగలిగినటువంటి నేర్పర్లం మనం. చెడ్డ మాటలనేమో బ్రహ్మాండంగా వాడేసుకుంటూ ఉంటాము, మంచి మాటలనేమో తిట్టుగా ఉపయోగించేస్తూ ఉంటాం. అట్లా ఉపయోగించి అసలు అట్లాంటి మాటలు మాట్లాడొద్దన్నారు. ఓకే, దేవుడు లేడు, సరే ఒప్పుకుందాం. నీకు కనపడలేడు, నీకు లేడు, నీకు లేకపోతే నాకేమిటి సమస్య, నాకున్నాడు. కానీ నీకు కూడా ఆ సమయం ఉపయోగపడాలి అంటే ఒక పని చేయొచ్చు. దేవుడు అక్కర్లా, నిన్ను నువ్వు తలుచుకో, నీకు నచ్చిన దాన్ని ధ్యానం చేయి, నీకు నచ్చిన దాని మీద దృష్టి పెట్టు. నీకు సినిమా హీరో ఇష్టమైతే అతని గురించి ధ్యానం చేయి, నీకు ఒక రచయిత ఇష్టమైతే దాని గురించి ధ్యానం చేయి, నీకు ఒక సబ్జెక్ట్ ఇష్టమైతే దాని గురించి ధ్యానం చేయి. నీకు ఏది ఇష్టమైతే, నీకు ఏది నచ్చితే దాని గురించి నువ్వు కొద్దిగా మనసు పెట్టావు అంటే అది పగలు చేసిన దానికన్నా అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇతరుల దగ్గర నిజమే, 6 కన్నా ముందు లేచాం కదా, సూర్యుడు ఉదయించడానికన్నా 5 నిమిషాలు ముందు లేచాం కదా, అది చెప్పేసుకునేవాళ్ళం. అంటే తెల్లవారుజామన్న పదం వాడాం గనక అదే బ్రాహ్మీ ముహూర్తము ఆ సమయానికి అన్నదప్పటికి మనకి తెలిసి ఉంటే అప్పుడు ఈ పాటికి ఎలా ఉండేవాళ్ళం. చిన్నతనంలో మనకి ఎవరైనా ఆ మాట చెప్పి మీరు 4:30కి లేచి మీకు అర్థం కాని సబ్జెక్ట్ చదవండి, జీవితంలో మర్చిపోరు అని ఎవరన్నా చెప్పుంటే ఎంత బాగుండేది. చెప్పలా. మీరు పొద్దున్నే లేవండి, చదవండి అని బెదిరించి భయపెట్టి కంగారు పెట్టారే తప్ప దానివల్ల ఉండే ఉపయోగం చెప్పలేదు, సరైన సమయం కూడా చెప్పలా. పాపం వాళ్ళకి తెలియదు. చెప్పలేదంటే వాళ్ళకి తెలిసి చెప్పకపోవడం కదా, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎవరన్నా చెప్తే కదా తెలియడానికి. అంచేత ఆ సమయం అంతటి ప్రాధాన్యం కలిగింది. ఎందుకంటే దేవతలు తిరుగుతారో లేదో మనం చూడలేదు, పెద్దలు చెప్తే నమ్మటమే. కానీ ప్రశాంతంగా ఉండే సమయం అదేనండి. ఎప్పుడన్నా మీరు రాత్రి ఏదో కారణంగా మేలుకుని ఉండే పరిస్థితి వస్తే గమనించండి,
1 గంట 2 గంటల దాకా కూడా డిస్టర్బ్డ్గానే ఉంటుంది వాతావరణం. అవునమ్మా. 3-3:30 అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రశాంతత వచ్చేస్తుంది చాలా వాతావరణం. ప్రశాంతంగా ఉంటుంది. అంత ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటుందంటే బయట నుంచి వచ్చేటటువంటి శబ్ద తరంగాలు కానీ, మనుషుల ఆలోచనల వల్ల వచ్చేటటువంటి ఆలోచన తరంగాలు కానీ వ్యాప్తి చెందనటువంటి సమయం అది. మనకి ఎప్పుడు అనుకుంటాం శబ్ద తరంగాలు మాత్రమే మనని డిస్టర్బ్ చేస్తాయని. శబ్ద తరంగాలు మాత్రమే కాదండి, ఆలోచన తరంగాలు కూడా మన బాగా డిస్టర్బ్ చేస్తాయి. ఎవరైనా నెగిటివ్గా మన గురించి ఆలోచించుకుంటూ మన దరిదాపుల్లో ఉంటే ఏమిటో చికాగ్గా ఉంది అంటాం. ఏం కారణం లేదు. ఏమిటంటే నెగిటివ్ థాట్ ఫార్మ్స్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ పీపుల్. దీన్ని ఈ రోజుల్లో మనం నెగిటివ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్ అని అది ఇంగ్లీష్లో చెప్తాబో చాలా బాగుంది, కరెక్ట్ సైంటిఫిక్ అనుకున్నాం. మనం అంతకుముందు తెలుగులోనో సంస్కృతంలోనో చెబితే చాదస్తమని పక్కన పెట్టాం, అంతే తేడా. ఎప్పుడో చెప్పారు అది. ఆ సమయంలో ఎటువంటి ఆలోచన తరంగాలు కానీ శబ్ద తరంగాలు కానీ ఎక్కువగా ఉండవు గనక అంతరిక్షం నుంచి మనకి వచ్చేటటువంటి ఆధ్యాత్మిక తరంగాలు మన దగ్గరికి చేరడానికి అనుకూలమైనటువంటి కాలం. అందువల్ల ఆ సమయంలో ధ్యానం చేసుకుంటే మంచిది. వెంటనే చాలామంది ఇట్లాంటి వినంగానే మాకేదో త్వరగా ప్రయోజనం జరిగిపోవాలి అని చెప్పి ఆబ అంటారే, అత్యాశ, దురాశ, యావరిష్నెస్ అంటారు. దాంతో 2:30కే లేచి స్నానాలు చేసేసి కూర్చుంటున్నారు. అలాంటివి ఏం చెయ్యక్కర్లా. నదుల్లో వాటిల్లో స్నానాలు చేయాలంటే 4 దాటాక కానీ చేయకూడదు, 4-4:30 అయితే కానీ. అంత అర్ధరాత్రి చేయకూడదు. మన ఇళ్లల్లో కూడా మరి 3-4 స్నానాలు చేయమని ఎక్కడా చెప్పాల. సూర్యోదయానికన్నా ముందు చేయమన్నారు అంతే. 5-5:30 అప్పుడు చేస్తే పర్వాలేదు. మరీ 2-2:30కి రాక్షసుల్లాగా అప్పుడు స్నానం చేయడం ఏమిటి? ఇవి ఈ మధ్య విన్నామమ్మా, కొంతమంది అట్లా కూడా చేస్తున్నారట. బ్రాహ్మీ ముహూర్తం మంచిదని చెప్పారండి ఎవరో, మాకు ఆ టైంలో చేస్తే మంచిదన్నారు కనుక మేము 2ంటికే లేచి స్నానం చేసేసి, మనకి 2ంటికి ఇంకా క్రితం రోజు రాత్రే, మనకి తెల్లవారులా, అది నిన్నటి స్నానం అవుతుంది 2ంటికి చేస్తే. 3-3:30 అయితే తప్ప బ్రాహ్మీ ముహూర్తం అయ్యే వరకు మనకి క్రితం రోజు కిందే లెక్క. అంచేత అది నిన్నటి స్నానం, ఇవాళ స్నానం కాదు, అది మనం పాచే. అంచేత 4 అయితే కానీ మనం స్నానం చేస్తే అది పనికిరాదు కనుక అట్లా చెయ్యొద్దు. ధ్యానం చేయమన్నారు కానీ పూజ చేయమని చెప్పలేదే. లేవండి, ధ్యానం చేయడానికి కళ్ళు మూసుకొని మీకు నచ్చినటువంటి దేవుడి మంత్రాన్ని జపించుకోవడానికి కానీ, అంటే గట్టిగా గొంతెత్తి కాదు, మీ లోపల లేదా మీకు నచ్చిన దైవాన్ని కానీ, గురువుని కానీ, మీకు ఇష్టమైన వ్యక్తిని కానీ, మీకు ఇష్టమైన భావనని కానీ, ఏది లేకపోతే నన్ను నేను కానీ తలుచుకుంటూ కళ్ళు మూసు కూర్చుంటే చూడండి 40 రోజుల్లో ఎటువంటి మార్పు వస్తుందో. అంత శక్తివంతమైనటువంటి సమయం అది. అంత శక్తిగా మనం పడుకుంటున్నాం గనక ఆ నిద్ర మనకే కాదు జాతి మొత్తాన్ని నిద్రాణం చేసి ఎక్కడ మేల్కోవాలో, ఎక్కడ మనం రియాక్ట్ అవ్వాలో, ఎక్కడ సమాధానం చెప్పాలో తెలియకుండా చచ్చుబడిపోయాం. నిజంగా బ్రహ్మముహూర్తం అనేసరికి మీరన్నట్టు తెల్లవారుజామున అంటున్నారు కాబట్టి 3 గంటలకు ముందే లేచి చేసే వాళ్ళు కూడా నిజంగానే ఉన్నారు. కానీ ఈ బ్రహ్మముహూర్తం అన్నది మీరు చెప్పారు చూడండి, 4-4:30 తర్వాత అన్నటికి నిజంగా అది లేవడం వల్ల చదువుకునే విద్యార్థులకి చాలా బాగుంటుంది. చదువుకోవచ్చు, చదువుకోవడానికి బాగుంటుంది. స్నానాధికాలన్నీ తర్వాత చేసుకోండి అంతే. మంచి అంటే లేకపోతే కంగారు పడిపోయి 3ంటికే స్నానాలు చేసేటటువంటి వాళ్ళు కనపడుతున్నారు ఈ మధ్య. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళేనమ్మా, మగవాళ్ళు చేయరు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ పిచ్చి ఈ వ్యవహారం అంతా ఆడవాళ్లలోనే కనపడుతోంది. అంటే సత్యం మాట్లాడాలి, వాళ్ళు వీళ్ళని కాదు, సత్యమే. అది కూడా సంబంధం లేకుండా పుణ్యం రావాలి మాకు, అంతే కదా. అది మరి బరువెక్కిపోతుంది, పుణ్యం బరువెక్కువ అవటల్లా రోజు చేస్తే ఎక్కువైపోతుందేమో. ఓకేనమ్మా, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి, ఎలాంటి నియమాలు పాటించాలో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.